ఏంది అక్క మళ్ళీ ఏందో పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? ఏమి లేదండి, బ్రష్లు పెట్టుకునేది స్టాండ్ ఇరిగిపోయింది, అందుకని ఆ స్టాండ్లకి మీషోలో ఆర్డర్ పెట్టాను. అవి వచ్చినాయి అనమాట. అవి కూడా రివ్యూ చేద్దామని చూశాను, కానీ నేను చూడకుండా పెట్టుకున్నా. మీరైతే మటుకు పెట్టుకోమాకండి. ఇదైతే చూడడానికి బాగానే ఉంది, కానీ గమ్ అతుక్కోవట్లేదు. వేస్ట్ ఊరకు తగిలించుకునే సెల్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. పేస్టు బ్రష్లు ఒక 5-6 బ్రష్లు 2 పేస్టులు వేసినా ఉండట్లేదు, ఊరకనే ఊడి కింద పడిపోతుంది. కానీ నాది 5 వచ్చి వారం అవుతుంది కాబట్టి నాది రిటర్న్ ఆప్షన్ కూడా అయిపోయింది, అందుకని రిటర్న్ పెట్టలేదు. ఏం చేస్తాం, మళ్ళీ దీనికి మేక్ కొట్టి దీన్ని తగిలించడానికి కూడా నాకు అరగంట పట్టింది. అది అర్థం కాని నేను ఎప్పుడు తగిలించేది తెచ్చుకుంటాను, అంతే. దానికి అసేలా తగిలించి పెట్టేస్తాను అనమాట. నాకు తెలియక మా అక్క చెప్పింది, అది అంటించినాక ఒక 5-6 గంటలన్నా దానికి అతుక్కున్నదాకా ఉంచాలి, నువ్వు అంతే అంపటినే పెడితే ఆడుండిద్ది అంది. మనకు అంతా తొందరేనాయా, అది నాకు అట్ట వేస్ట్ అయిపోయింది. మీరు మటుకి జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ ఆర్డర్ పెట్టాను. అవి చిన్నవి ఉంటాయి కదా, అవన్నమాట. అది నాకు కాదు, ఇంద్రా అక్కకి. అక్క ఫోన్ కొనుక్కుందిగా పెట్టముంటే, దీనికి వాచ్ ఒకటి ఫ్రీ వచ్చింది. అబ్బా వాచ్ అస్సలు బాగాలేదు, ఏమంతా అప్పుడే నల్లంగా వచ్చింది. మరి అయినా ఏమొస్తుందిలే, 420 రూపాయలు పడింది 2. ఇవి వచ్చేసి పెట్టుకుంది, ఎందుకంటే మాకు డ్యూటీలో సౌండ్ వచ్చింది కదా, అప్పుడు డ్యూటీలో వాడుకోవచ్చు అని చెప్పి పెట్టమంటే పెట్టాను. ఇంకొస్తే వీటిని కూడా రివ్యూస్ ఇచ్చారు. దీనికి ఒక పౌచ్ ఇచ్చారు. తర్వాత ఇవి మరి వాడుతుందో లేదో, నాకైతే వాడటం కూడా రాదు. అవి చెవులు ఎట్ట పెట్టుకోవాలో. కానీ మా అక్కని మా తమ్ముడిని అడుగుతా ఉంటా, నాకు ఇవ్వండి అనేసి. మా తమ్ముడి దగ్గర ఉన్నాయి. అడిగితే అంటాడు, నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళవే కానీ ఇచ్చేది ఎప్పుడు మాయ అని. సర్లే చూద్దాం, మనకు అవి వాటమే రాదు, ఇంకా మనకెందుకని నేను లైట్ తీసుకుంటా. అదిగోండి అబ్బా, ఈ నాకు వాటం రాదు, కానీ చాలామంది అక్కడ చిన్న వాళ్ళందరూ వాడుతున్నారు. మనకు బుద్ధి కూడా లేదు, కొంటే అదే అలవాటు అయిద్దిలే. ఇప్పుడు దాకా అయితే కొంటానేమో, చూద్దాం మరి. సరే ఉంటా, బాయ్, సీ యూ, లైక్ అండ్